గత 2 వీడియోలలో మనం ఒకే వైపు చరరాశి కలిగిన సామాన్య సమీకరణాలలో సంకలనం, గుణకారం, భాగాహారం ఉన్నప్పుడు ఒకే సోపానంలో వాటిని ఎలా సాధించాలో ఉదాహరణలతో నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం సంకలనం మీద మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. అదేవిధంగా వ్యవకలనం అంటే తీసివేతతో కూడిన సామాన్య సమీకరణాలను కూడా ఒకే సోపానంలో ఎలా సాధించాలో నేర్చుకుందాం. ఎవరైనా గత 2 వీడియోలను చూడనట్లయితే తప్పకుండా రెండింటిని పూర్తిగా చూడండి. మొదటి ఉదాహరణ 1/3 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5/3 సాధించండి. ఇక్కడ ముందుగా మనం ఏం చేయాలి? ఇచ్చిన సమీకరణంలో చరరాశిని గుర్తించాలి. చరరాశి అంటే ఇక్కడ ఏ అనేది చరరాశి. ఇది సామాన్య సమీకరణం రూపంలో ఉందో లేదో మనం గుర్తించాలి. సామాన్య సమీకరణం అంటే ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు c లేదా ax ఈక్వల్ టు b రూపంలో ఉండాలి. దీన్ని సరిపోల్చండి. అప్పుడు a స్థానంలో 1 ఉంది, x స్థానంలో a ఉంది, b స్థానంలో 1/3 ఉంది, c స్థానంలో 5/3 ఉంది. కాబట్టి ఇది ax ప్లస్ b ఈక్వల్ టు c రూపంలో ఉంది. ఇది సామాన్య సమీకరణమే. 1/3 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5/3. ఇక్కడ మనం ఏం చేయాలి? ఏ స్థానంలో ఏ విలువను ప్రతిక్షేపించినప్పుడు దాన్ని 1/3కి కూడితే సమానత్వపు గుర్తు కుడివైపున్న 5/3 అనే విలువ వస్తుందో మనం కనుగొనాలి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మనకి సమానత్వపు గుర్తుకు ఎడమ వైపున కేవలం ఏ మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ నాకేముంది? 1/3 అని కూడా ఉంది. కాబట్టి 1/3 అనే దాన్ని లేకుండా చేయాలి సమానత్వపు గుర్తుకు ఎడమ వైపు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? -1/3. ఇది కేవలం ఒకవైపు చేస్తే సరిపోతుందా? కాదు. సమానత్వపు గుర్తుకు రెండు వైపులా కూడా మనం ఈ 1/3ని తీసివేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది? 1/3 - 1/3 0. ఏ అనేది కిందకు వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 5/3 - 1/3. భిన్నాలను తీసివేయటం మీకు వచ్చు కదా, ఎన్నోసార్లు చేసి ఉంటారు మీరు గత తరగతుల్లో. ఇప్పుడు ఏమవుతుంది? 3 హారంలో ఉంటుంది, పైన లవంలో 5 - 1 అంటే 4/3. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 4/3 అనేది ఈ సమీకరణం యొక్క సాధన లేదా మూలం. అంటే ఏ స్థానంలో 4/3ని ప్రతిక్షేపించినట్లయితే ఈ సమీకరణం తృప్తి చెందుతుంది. ఇప్పుడు వ్యవకలన సమీకరణం చూద్దాం. రెండవ ఉదాహరణ సాధించండి. ఇది ముందుగా ఇక్కడ చరరాశి ఏంటండి? k అనేది చరరాశి. ఈ సమీకరణం సామాన్య సమీకరణ రూపంలో ఉందో లేదో చూడాలి. ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు c లేదా ax ఈక్వల్ టు b రూపంలో ఉందో లేదో చూడండి. ఏముందప్పుడు? ఏ స్థానంలో 1 ఉంది, x స్థానంలో k ఉంది, ప్లస్ b స్థానంలో -8 ఉంది అని కూడా తీసుకోవచ్చు రుణ సంఖ్య. ఈజ్ ఈక్వల్ టు c స్థానంలో 11.8. అంటే ఇది x ప్లస్ b ఈక్వల్ టు c రూపంలో ఉంది కాబట్టి సామాన్య సమీకరణమే. k - 8 ఈక్వల్ టు 11.8. ఇప్పుడు మనం ఏం కనుగొనాలి? k విలువను కనుగొనాలి. అంటే సమానత్వపు గుర్తుకు ఎడమ చేతి వైపున కేవలం k మాత్రమే ఉండాలి. k - 8 ఉంది ఇచ్చిన సమీకరణంలో ఎడమ వైపున. k మాత్రమే రావాలంటే అప్పుడు ఏం చేయాలి నేను? +8ని సమానత్వపు గుర్తుకి రెండు వైపులా కూడా నేను కూడాలి. అప్పుడు ఏమవుతుంది? k - 8 + 8 అంటే 0 అవుతుంది, k వస్తుంది కింద. ఈజ్ ఈక్వల్ టు 11.8 + 8 అంటే ఎంత? k ఈజ్ ఈక్వల్ టు 19.8. అంటే k ఈక్వల్ టు 19.8 అనేది ఇచ్చిన సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది. మూడవ ఉదాహరణ 7/4 మైనస్ p ఈజ్ ఈక్వల్ టు 11ను సాధించండి. ఇక్కడ ఇచ్చిన సమీకరణంలోని చరరాశి p, కానీ ఇక్కడ కాకపోతే చరరాశి p ముందుగా మనకి మైనస్ ఉంది, అంటే ఇది రుణ సంఖ్య అవుతుంది. -p ఉంది. వ్యవకలనం ఇది. ఇది సామాన్య సమీకరణ రూపంలో ఉందా లేదా? a బదులు -1 ఉంది, x స్థానంలో p ఉంది, b స్థానంలో 7/4 ఉంది, c స్థానంలో 11 ఉంది. కాబట్టి ఇది సామాన్య సమీకరణమే. ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ మనం 7/4 ఉంది సమానత్వపు గుర్తుకి ఎడమ వైపున, కానీ మనకి ఏం కావాలి? కేవలం p ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ p విలువ కనుగొనాలి కాబట్టి p మాత్రమే ఉండాలి ఎడమ చేతి వైపున. అప్పుడు ఏం చేయాలి నేను? -7/4 సమానత్వపు గుర్తుకు రెండు వైపులా కూడా -7/4 చేయాలి. అప్పుడు ఏమవుతుంది? +7/4 -7/4 0 అవుతుంది. -p అంతే కిందకు వస్తుంది. -p ఈక్వల్ టు 11 - 7/4. భిన్నాలను ఎలా వ్యవకలనం చేయాలో మీకు తెలుసు కదా. అప్పుడు ఏమవుతుంది? -p ఈజ్ ఈక్వల్ టు 4 అనేది హారం అవుతుంది, పైన లవంలో 44 - 7 వస్తుంది, అంటే 37/4. -p ఈజ్ ఈక్వల్ టు 37/4. మనకు కావాల్సింది -p విలువ, p విలువ కావాలి మనకి. అంటే ఇక్కడ p కి ముందు ఏముంది? -1తో గుణించబడింది కదా. కాబట్టి ఇక్కడ మైనస్ గుర్తు పోవాలంటే ఏం చేయాలి నేను? రెండు వైపులా కూడా -1తో గుణించండి. అప్పుడు ఏమవుతుందండి? p ఈజ్ ఈక్వల్ టు -37/4. అంటే -37/4 అనేది ఇచ్చిన సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది. నాలుగవ ఉదాహరణ 5/13 ఈజ్ ఈక్వల్ టు t మైనస్ 6/13 సాధించండి. అంటే ఇచ్చిన సమీకరణంలో ఉన్నటువంటి చరరాశి ఏంటి? t అనేది చరరాశి. సాధారణంగా మనకి చరరాశి ఎటుపక్క ఉండాలండి? మనకి అది ఎప్పుడూ కూడా ఎడమ వైపున ఉండాలి, అవునా కాదా? కాబట్టి ఎడమ వైపు కుడి వైపున బీజీ సమాసాలను తారుమారు చేయండి. అప్పుడు ఏమవుతుంది? t మైనస్ 6/13 ఈక్వల్ టు 5/13. ఇప్పుడు ఇది సామాన్య సమీకరణ రూపంలో ఉందా లేదా? సరిపోల్చండి. ఏ స్థానంలో 1 ఉంది, x స్థానంలో t ఉంది, b స్థానంలో రుణ సంఖ్య -6/13 ఉంది,
ఉంది. సి స్థానంలో 5/13 ఉంది. అంటే ఇది ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు సి రూపంలో ఉన్న సామాన్య సమీకరణం. ఇప్పుడు నాకు టీ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. టీ విలువను కనుగొనాలి. అంటే సమానత్వపు గుర్తుకు ఎడమ వైపున టీ మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? టీ -6/13 ఉంది. కాబట్టి -6/13 పోవాలి అంటే +6/13 చేయాలి. దాన్ని నేను సమానత్వపు గుర్తుకు రెండు వైపులా కూడా చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఎడమ చేతి వైపున కేవలం టీ మాత్రమే వస్తుంది. కుడి చేతి వైపున 5/13 +6/13 అవుతుంది. భిన్నాల్లో కూడిక మీకు తెలుసు కదా? టీ ఈజ్ ఈక్వల్ టు హారం 13 అవుతుంది. 5 + 6 లవంలో వస్తుంది. అంటే 11/13. దేర్‌ఫోర్ టీ ఈక్వల్ టు 11/13 అనేది ఇచ్చిన సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఒకే వైపు సంకలనము లేదా వ్యవకలనంతో కూడిన చరరాశి ఉన్నప్పుడు సామాన్య సమీకరణాన్ని ఒకే సోపానంలో ఎలా సాధించాలో ఉదాహరణలతో మనం నేర్చుకున్నాం.